హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ జాబ్స్ తెలుగు. క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్‌కి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ కనుక చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోస్ట్ నేమ్ క్రెడిట్ ఆఫీసర్, వీటినే జీబీఓ స్ట్రీమ్ అని కూడా అంటారు. టోటల్ వేకెన్సీస్ 514. ఇక పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే క్రెడిట్ ఆఫీసర్లో ఎంఎంజిఎస్ సెకండ్ కింద 418 పోస్టులు, క్రెడిట్ ఆఫీసర్ ఎంఎంజిఎస్ థర్డ్ లెవెల్లో 60 పోస్టులు, క్రెడిట్ ఆఫీసర్ ఎస్ఎంజిఎస్ ఫోర్త్ లెవెల్లో 36 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 1 నవంబర్ 2025 నాటికైతే ఎంఎంజిఎస్ సెకండ్ లెవెల్లో 25 నుంచి 30 సంవత్సరాలు, ఎంఎంజిఎస్ థర్డ్ లెవెల్లో 28 నుంచి 38 సంవత్సరాలు, ఎస్ఎంజిఎస్ ఫోర్త్ లెవెల్లో 30 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఎంఎంజిఎస్ సెకండ్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే 64,820 నుంచి 93,960. ఇక ఎంఎంజిఎస్ లెవెల్ థర్డ్ కనుక చూసుకున్నట్లయితే 85,920 నుంచి 105,280. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఎంజిఎస్ ఫోర్త్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే 102,300 నుంచి 120,940 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఈ శాలరీయే కాకుండా అలవెన్సెస్, బ్యాంకు బెనిఫిట్స్ అనేటివి కూడా వీళ్ళకు ఇవ్వబడతాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కానీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ రిక్వైర్డ్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క జాబ్స్కి బ్యాంకింగ్ సెక్టార్లో కానీ క్రెడిట్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి 20 సెప్టెంబర్ 2025 అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే జనవరి 5, 2026 అండి. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 175 రూపాయలు, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 850 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ వెయిటేజ్ వచ్చేసి మనకు 70:30% అయితే ఉందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 75 మార్క్స్, మొత్తం 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. టైమింగ్ వచ్చేసి మనకు 2 hours ఉంటుంది, 120 minutes. ఇక జాబ్ లొకేషన్ కానీ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా పరంగా అయితే మనకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్లో మీరు వర్క్ చేసిన ఒక 2-3 years తర్వాత అయితే మీకు ఆన్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లై చేసుకునే విధానం కనుక చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్కి వెళ్ళిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.byankofindia.bank.in అయితే మీరు వెళ్ళిన తర్వాత కెరీర్ సెలెక్షన్లోకి వెళ్ళి క్రెడిట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 25-26 నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత వచ్చిన లింక్ని కనుక క్లిక్ చేసి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టే అప్లికేషన్ అనేది ఫిల్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నోటిఫికేషన్. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను కింద కామెంట్స్లో పిన్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ని కంప్లీట్గా చదవండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.